ఏవో 4 మాటలు మీరు రాసిన చదివేసి వెళ్ళిపోవటం కాదు. ఇంతకు ముందు లిక్కర్ ఇష్యూ కూడా 4-5 సార్లు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మితిన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత మా మేడం గారు మీడియా ముందు ఉన్నారు కాబట్టి వాళ్ళు అడిగిన క్వశ్చన్ కొంచెం మితిన్ రెడ్డి అంటే ఎంపీ కాబట్టి అరెస్ట్ అయ్యాడు కాబట్టి దాని గురించి కొంచెం ఎక్కువ ఘాటుగా స్పందించింది. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఇక్కడ నాకు తెలిసిన వాచ్మెన్ ఆంధ్ర వెళ్ళి చనిపోయి లిక్కర్ లివర్ పూర్తిగా లివర్ పూర్తిగా పాడైపోయి వచ్చారని చెప్పారు. ఆ రిపోర్ట్ కూడా మీరు చదివా అన్నారు. దానికి మా వెంకటరెడ్డి గారు చెప్తున్నారు, ఏ మద్యం దాగినా లివర్ సరిపోయిద్ది, దాని మా మద్యం అన్నారు. ఇప్పుడు మద్యంలో రకాలు ఉంటాయి. అఫ్కోర్స్ ఇప్పుడు మనిషి అన్న తర్వాత పుట్టిన తర్వాత ఏదో రోజు చనిపోతారు. ఏదో రోజు చనిపోతారని చెప్పి ఈరోజు చనిపోతామా? లేదు కదా. అలాగే మద్యం తాగితే లివర్ పాడైపోయిందని చెప్పి ఏ లివర్ పడితే ఏ మద్యం దాని మద్యం తాగం కదా. అతని స్తోమతను బట్టి ఈ మద్యం తాగితే కొంచెం తక్కువ చెడిపోయింది, ఈ మద్యం తాగితే కొంచెం లివర్ ఇంకొంచెం తక్కువ పోయింది, అలా చూసుకొని తాగుతారు. కానీ గత ప్రభుత్వంలో మీరేం చేశారు? 100 రూపాయలు పెట్టి కొన్నా కానీ అదే మద్యం ఇచ్చారు, 10,000 రూపాయలు పెట్టి కొన్నా కానీ అదే మద్యం సప్లై చేశారు కదా. అది కూడా అసలు విచారణ, దాని మీద కూడా విచారణ జరగాలి. ఇంకా మా మేడం గారు చెప్తూ ఏ బేస్ లో చెప్పినా అదే వాస్తవం సోదరా. ఏది ఏ బేస్ లో చెప్పినా ఎప్పుడు కేసు పెట్టాలి, ఎప్పుడు కేసు పెట్టాలండి? ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, మీరు చాలా తెలివిగా మాట్లాడుతూ అనుకుంటారు కానీ మీరు మాట్లాడిన పరిస్థితి చిక్కుతారండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సరే కేసు అన్నారు కదా వెంకటరెడ్డి గారు, మీరు కేసు అన్నారు కదా, ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మితిన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో సార్, పెద్దిరెడ్డి గారు మితిన్ రెడ్డి గారు చిత్తూరులో, ఉమ్మడి చిత్తూరులో ఓం ప్రకాష్ అని చెప్పి వీళ్ళ కార్యకర్త మద్యం గురించి రేట్ ఎక్కువ పెట్టి అమ్ముతున్నారని చెప్పి మాట్లాడిన వీడియో పెట్టి మాట్లాడిన వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, క్రాస్ టాక్ వద్దు. సరే చెప్తా, నేను చెప్తా ఆగండి. వెంకటరెడ్డి గారు ఏమంటున్నారంటే అక్రమ మద్యం అయితే మీరు కేసు పెట్టొచ్చుగా అన్నారు. గుడ్, మంచి క్వశ్చన్, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను చెప్పే కూడా మీరు వినండి. వైఎస్ఆర్సీపీ గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ మీద మాట్లాడిన వాళ్ళు ఎవరైనా బతికుంటారా? అది డౌట్, సమస్య ప్రజలకు. ఎందుకంటే వాళ్ళ సొంత కార్యకర్తనే వదిలిపెట్టలేదు సార్. ఓం ప్రకాష్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి క్రాస్ టాకింగ్ వద్దు. వెంకటరెడ్డి గారు మీరు వినండి. మాట్లాడటం అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి సార్. అక్రమ మద్యం ఎవరైనా సప్లై చేస్తే ప్రభుత్వానికి మీకు ఏదైనా క్వశ్చన్ ఉంటే అడగండి ఆయన్ని. మీ ప్రశ్న అడగండి వెంకటరెడ్డి గారు, ఆయన చెప్తారు. క్రాస్ టాక్ వద్దు. వాసుదేవన్ గారు, ప్రభుత్వం మద్యం తయారు చేయదు, ప్రభుత్వం మద్యం కొంటది. ఎక్కడి నుంచి? డిస్టిలరీ నుంచి. 20 డిస్టిలరీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. మేము ఒక్క కొత్త డిస్టిలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. 20 డిస్టిలరీలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు లాస్ట్ 5 సంవత్సరాల్లో 6 డిస్టిలరీలు వచ్చినాయి. అంతకుముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 8 ఇచ్చాడు. అంతకుముందు రామారావు గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో మిగిలిన వచ్చినాయి. మొత్తంగా 20 ఉన్నాయి. సప్లై చేసేది ఎవరు? డిస్టిలరీ నుంచి మద్యం వస్తుంది. తయారీ ఎక్కడ? డిస్టిలరీలో జరిగింది. ఆ డిస్టిలరీలో మద్యం నిజంగా అక్రమంగా తయారైతే ఏ డిస్టిలరీ మీద మీరు ఇప్పటి వరకు ఎందుకు కేసు పెట్టలేదు? అది ఇప్పుడు డిస్టిలరీ వాడు తప్పు కదా, తయారు చేసే వాడు కూడా తప్పు కదా. ఒకవేళ నిజంగా తయారు చేస్తే ఆయన చెప్తారు దానికి. ఓకే, మీ ప్రశ్న అయిపోయింది కదా, ఆయన చెప్తారు. అది వెంకటరెడ్డి గారు, మీరు ఆ క్వశ్చన్ అడగండి, మాకు ఆన్సర్ చేయడానికి కూడా ఒక అవకాశం వచ్చింది. తప్పే ఉంది దాంట్లో. డెఫినెట్గా ఇందులో ఎవరైతే డిస్టిలరీ ఓనర్లు ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం పార్టీ సోదరులే 100కి 100%. ఎందుకంటే ఆ ప్రభుత్వ హయాంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకే ఇస్తారు. వాళ్ళని కూడా ఈ కేసులో ఇంక్లూడ్ చేయాలి, డెఫినెట్గా ఇంక్లూడ్ చేయాలి. ఇక్కడ వాళ్ళకు సిట్ ఆఫీసర్లు ఏం చెప్తున్నారంటే వాళ్ళ దగ్గర బలవంతంగా వైసీపీ వాళ్ళు తీసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకొని నడుపుకున్నారు, వాళ్ళ పేరు ఎక్కడ లేకుండా. ఫర్ ఎగ్జాంపుల్ అదాన్ డిస్టిలరీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తర్వాతే ఇన్కార్పొరేట్ చేశారు. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఇంకో గవర్నమెంట్ ఇన్కార్పొరేట్ చేయలేదు. దాని అదాని డిస్టిలరీ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు? అది మొదటిది. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఏదైతే బ్రాండ్లు ఆరోగ్యం చెడిపోతున్నాయి అని చెప్పిన బ్రాండ్లు, ఎంఎన్సీ బ్రాండ్లు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో అమ్మలా, ఎందుకు అమ్మలేదని చెప్పి మరి ఎప్పుడైనా వెంకటరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేశారా? అదొకటి. ఇప్పుడు ఏదైతే ఆరోగ్యం చెడిపోయింది పలానా బ్రాండ్లాగా అనుకున్నాము, ఈ బ్రాండ్లు మొత్తం 100కి 100% జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాళ్ళ మనుషులే తయారు చేశారు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఆఫ్రికాలో జగన్మోహన్ రెడ్డి గారు రిలేటివ్స్ రెడ్డి వర్గానికి సంబంధించి చెప్పిన ఒక 2 పేర్లు ఉన్నారు సార్. వాళ్ళు ఆఫ్రికాలో ఈ బిజినెస్ చేస్తారు, లిక్కర్ దందాన్ని చేస్తారు, లిక్కర్ తయారు చేసి అక్కడ అమ్ముతారు. వాళ్ళ గవర్నమెంట్ రాగానే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి లిక్కర్ పలాని బాటిల్ ఇలా అమ్మితే ఆదాయం ఇలా వస్తుందని చెప్పి ప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ దగ్గరుండి లిక్కర్ తయారు చేయించారు సార్. అది వాస్తవం. దాని గురించి మరి వెంకటరెడ్డి గారు ఎందుకు క్వశ్చన్ చేయట్లా? మరి మీ వాళ్ళే కదా, మీ పార్టీ సంబంధించిన వాళ్ళే కదా, మీ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టాలే కదా, మరి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడారు మీరు?
సమాధానం చెప్పాలి కదా సార్ ఇంకా. చేసుకుంటే ఆఫ్రికాలో మరి ఈయన అసలు మాగొండ శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడు, యాడ్ నుంచి ఎంపీగా వందకు- ఉన్నాడు, లెక్కర్ కేసు ఆల్రెడీ ఆ కుటుంబం అరెస్ట్ అయింది, జైలుకు కూడా పోయి వచ్చారు లెక్కర్ కుంభకోణం. మీరు దయచేసి మాట్లాడమాకండి, మీ ఎక్కడ ఎవరికి ఇక్కడ మాట్లాడేటటువంటి హక్కు లేదు మద్యం గురించి. సార్, ప్రస్తుత రైట్. ముఖ్యమంత్రి ఆ మాగంటి బెయిల్ గారే మద్యం కేసులో. అది చెప్తున్నాడు. మీరు ఇంకా మద్యం గురించి మళ్ళీ మాట్లాడి వంద పరువు కూడా తీసుకున్నారు. వెంకటరెడ్డి గారు నేను డిస్కవరీ మీద ఎందుకు కేసు పెట్టాలని పెట్టాలి, అంతే అయిపోయింది. ఒక్క సెకండ్ అయిపోయింది, అయిపోలా సార్. అంతే అయిపోయింది, అంతే కదా. వెంకటరెడ్డి గారు అప్పుడే అయిపోదు. ఆ డిస్టిలరీ నిజంగా బలవంతంగా ఎవరైనా లాక్కున్నారా, లాక్కొని వాళ్ళ దగ్గర తీసుకొని మ్యానుఫ్యాక్చర్ చేశారా? ఇందాక మాగంటి గారి గురించి మాట్లాడడం జరిగింది. ఆయన కూటమి పార్టీ ఎంపీ. వెంకటరెడ్డి గారు విశాఖ డిస్టిలరీ దగ్గర సప్లై ఎస్ 100% కరెక్టే. మరి వాళ్ళకి ఆర్డర్ ఎలా ఇస్తారు? వాళ్ళకి పర్మిషన్ లేకుండా మీరు ఆర్డర్లు ఎలా ఇస్తారండి? విశాఖ డిస్టిలరీ కదా, మీరు ఎలా ఇస్తారు ఆర్డర్లు? విశాఖ డిస్టిలరీ మీద కేసు పెట్టాలి కదా. అయ్యన్న పాత్రుడు ఎవరైతే ప్రస్తుతం అయ్యన్న పాత్రుడు విశాఖ డిస్టిలరీ వెంకటరెడ్డి గారు మరి అయ్యన్న పాత్రుడు మీద కేసు పెట్టాలి కదా. కల్తీ మద్యం అమ్మించాడా, తయారు చేయించాడా కల్తీ మద్యం? వెంకటరెడ్డి గారు అవుతారా? ఇప్పుడు అదాని డిస్టిలరీ అని చెప్పి ఉంది, అది గవర్నమెంట్ పర్మిషన్ కాదు, అది జస్ట్ ఒక కంపెనీ, సప్లై చేసే కంపెనీ. మరి వాళ్ళకి ఎలా ఆర్డర్లు ఇచ్చారండి? వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నాం కదా, వాళ్ళకి ఎలా ఆర్డర్లు ఇచ్చారు? ఎంఎన్సి కంపెనీకి సార్, ఇదే సజ్జల గారు ఒక ప్రముఖ ఛానల్లో ఇదే సజ్జల ఒక విషయం వెంకటరెడ్డి గారు ప్లీజ్ వెంకటరెడ్డి గారు ప్లీజ్ సార్, ఇదే సజ్జల గారు ఒక ప్రముఖ ఛానల్లో డిబేట్ ఇచ్చినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఎంఎన్సి కంపెనీకి మీరు ఇంటెండ్ ఎందుకు ఇవ్వాలా, వాళ్ళ బ్రాండ్లు ఎందుకు సప్లై చేయలేదంటే ఆయన చెప్పిన ఆన్సర్ ఏంటంటే, వాళ్ళకి ప్రాంప్ట్ పేమెంట్ చేయరేమో అని నమ్మకం లేక ఇవ్వలేదని నేను చెప్పడం జరిగింది. మరి ఎందుకు అలా మాట్లాడారు? మరి అంటే మీరు పేమెంట్ ఇవ్వట్లేదా, ప్రాంప్ట్ పేమెంట్ అంటే మీ కమిషన్? ఇదే మాగంటి గారు ఇదే మాగంటి గారి గురించి మాట్లాడడం జరిగింది సార్. ఇదే మాగంటి గారు కూటమి ప్రభుత్వం ఎంపీ, మీకు కాదనలా. మరి గతంలో ఏ ఎంపీ సార్ ఇదే బయటకు వచ్చి ఆయన ఏమన్నారంటే, సార్ పార్టీకి 5 రూపాయలు 10 రూపాయలు ఫండ్ ఇవ్వమంటే మేము ఇవ్వగలం సార్, బాటిల్కి ఇంత కమిషన్ ఇవ్వమంటే మేము యాడ్ జగన్మోహన్ రెడ్డి గారికి పే చేస్తాం, అందుకే మేము అమ్ముకోవడం ఆపేసాం సార్. ఏపీలో సొంత పార్టీ ఎంపీ అయినా సరే మేము ఆపుకోవడం ఆపేసి పక్క రాష్ట్రాలు సప్లై చేస్తాం సార్ అని చెప్పడం జరిగింది. ఆ స్టేట్మెంట్ మీరు ఎందుకు చెప్పట్లా వెంకటరెడ్డి గారు? థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటరెడ్డి గారు, అరుణ గారు, విజయ్ కిరణ్ గారు అండ్ నాగార్జున గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, ఒకవైపు లిక్కర్ స్కామ్ ఉక్కపోత వైసీపీని సఫోకేట్ చేస్తుంది, మరోవైపు హరిహర వీరమల్లు మీద ప్యాడ్ రివ్యూస్ రాసి అనవసరంగా నేలకు పోయేది నెత్తికి రాసుకుంది వైసీపీ. సో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, వాటిని ఏంటంటే సినిమా నచ్చితే చూడటం, లేకపోతే వచ్చేయటం, పావుగంట 2 నిమిషాలు చూసి మనకి సెట్ అవ్వదు, ఈ స్క్రీన్లో మనకు కనిపిస్తున్నవేవో మనకి కనెక్ట్ కావట్లేదు, వచ్చేయటమే. దాని మీద రివ్యూలు రాసుకోవడం దేనికి? ఆయన ఏదో సినిమా తీసుకున్నారు, ఆ వచ్చే డబ్బులతో ఆయన పార్టీ నడుపుకుంటాడు, ఆయన ఎవరి జేబుల్లోనే వెళ్ళి చేతులు పెట్టి తీసుకోవట్లేదు కదా, సినిమా చేసుకుంటున్నాడు. దాని మీద చాలాసార్లు చెప్పాడు, ఆయన బయట నుంచి ఏం ఫండ్స్ ఆశించడు, తన డబ్బులతోటే తన పార్టీ నడుపుకుంటున్నాడు. నచ్చితే చూడండి, లేకపోతే లేదు. అండ్ అలాగే లిక్కర్ స్కామ్కి సంబంధించి వాస్తవాలన్నీ బయటకు రావాలి. 14-19 మధ్య మరి జరిగిన 6,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణం ఆ రోజున్న సిఐడి చెప్పింది. ఈరోజు సిట్ 3,500, మొత్తం 10,000 కోట్లు. దీని మీద నిష్పాక్షికంగా విచారణ చేయమని జేడీ గారు లాంటి వారు అడుగుతున్నారు, జరగాలి కూడా. ఇండిపెండెంట్ ఎంక్వైరీ, ఇండిపెండెంట్ బాడీ